ఫిక్స్ అయిపోయాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఈరోజు అప్డేట్ ఏంటి అంటే బిగ్ బాస్ 9 అనేది సెకండ్ వీక్ వచ్చింది. సెకండ్ వీక్ నామినేషన్స్ అనేది ఆల్రెడీ జరిగింది. దీని నామినేషన్స్ ప్రోమో కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదండి. ఈ ప్రోమోలో మీరు చూస్తున్నట్టయితే కొంతమంది క్లియర్ నామినేషన్ అవుతున్నారు. తనుజ గారు ఏమొచ్చేసి మన ఫ్లోరా సైని గారిని అలాగే హరీష్ని నామినేట్ చేశారు. నెక్స్ట్ వచ్చిన నామినేషన్ ఎవరంటే భరణి గారు, రీతి చౌదరి గారు. ఎంతవరకే మన నామినేషన్స్ తెలుసండి. కానీ సెకండ్ వీక్ నామినేషన్స్ లిస్ట్ అయితే వచ్చిందండి. దానికన్నా ముందు మనం నిన్న జరిగిన సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్ చూసుకుంటే హరీష్ గారికి తప్పు ఉందా లేదా అని మనం అనుకుంటే హరీష్ గారిది 70% తప్పు ఉంది, 30% తప్పు లేదండి. ఎందుకంటే అతను ఉన్నదిగా మాట్లాడాలనుకుంటున్నాడు. బిగ్ బాస్లో ఉన్నదిగా మాట్లాడితే ఎవరు ఉంచరండి, పంపించేస్తారు. పాపం అతనికి తెలియదు. నిజాయితీగా ఉందాము, మనం అందరికీ హెల్ప్ చేద్దాము, ఎవరికైనా ఏదైనా లోటు ఉంటే ఆ లోటుని క్లియర్ చేద్దాము అనుకుంటున్నారు. అది తప్పండి. అలాగుంటే ఏ బిగ్ బాస్లోనే కాదు, నిజ జీవితంలో ఎవడు బతకనివ్వడు. నిజాయితీగా ఉండాలి అనుకుంటే మనం ఇక్కడ ఉండక్కర్లా, తీసుకెళ్ళిపోతాడు అది కూడా ఆటోమేటిక్గా. సో బిగ్ బాస్లో కూడా జరగదు అది, అదే ఎలిమినేట్ చేసి పడేస్తాడు. అలాగే జరుగుతుంటుంది బిగ్ బాస్లో. హరీష్ గారు ఎగ్జాంపుల్ మనకి. సో హరీష్ గారు ఏం చేద్దాం అనుకున్నారు, నిజాయితీగా ఉందాము, నిజాయితీగా చేద్దాము అనుకున్నారు అన్నీ. కానీ నిజాయితీగా ఏది ఉండదండి, అన్నీ కష్టాలే. నిజాయితీగా జరగాలి అంటే చాలా కష్టం బిగ్ బాస్లో. సో హరీష్ గారు అయితే 70% అనేది తప్పు లేదండి. హరీష్ గారు 70% తప్పు ఉందండి, 30% తప్పు లేదండి. అది తప్పు లేదని, తప్పు ఉందని అంటున్నారు కదా, తప్పు ఏంటి అని అంటున్నారా? మనకి దేవుడు వచ్చి ప్రశ్నిస్తాడు కొన్ని విషయాలు, దానికి మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడే రాసే రాత కాబట్టి. అలాగే బిగ్ బాస్ అనేది నాగార్జున గారు వాళ్ళ స్క్రిప్టర్స్ రాసిన రాత, దాన్ని బట్టి నడుచుకోవాలి. ఇది ఇలాగ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పరు, మనం నడుచుకోవాలి. సో జడ్జే వచ్చి అడిగేటప్పుడు దానికి వెనకాడకుండా ఎదురెళ్ళకుండా ఒప్పేసుకోవాలి. అక్కడ కొంచెం ఎదిరిచ్చారు, సో దానివల్ల తప్పు ఉంది, అదంతే. ఇంకా నెక్స్ట్ 30% ఒప్పు ఎక్కడ ఉంది అంటే ఎప్పుడు పాజిటివ్స్ చేయకూడదు, నెగిటివ్సే చేయాలి. అవే బిగ్ బాస్. రెండోది కామనర్స్లో ఉండట్లేదండి. వాళ్ళు ఏదో సెలబ్రిటీస్ లాగా మనం అగ్నిపరీక్షను దాటుకొని వచ్చాము, మనమే ఇదికైనా గేమ్ బాగా ఆడతాము అని అనేసుకుంటున్నారు. గేమ్ ఎంత బాగా ఆడినా కూడా మేము ఓట్లు వేస్తేనే అది కామనర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా ఉంటారండి, లేదా పోతారండి. అక్కడ ప్రియా కానీ, డెమన్ పవన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, శ్రీజ కానీ, వీళ్ళు నెక్స్ట్ మనీష్ కానీ, ఎక్సెప్ట్ హరీష్, మనీష్ కానీ, వీళ్ళు కొంచెం సెలబ్రిటీస్ లాగా నిన్న చూసిన బిగ్ బాస్లో సాటర్డే సండే ఎపిసోడ్స్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం. మిగతా వాళ్ళు ఎవరు కాలేయలేదండి, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కాలేయలేదు. నేనే కదా చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు. సో ఇది జరిగింది. బిగ్ బాస్ 9 కోసం చూస్తున్న కామనర్స్ మనం ఓట్లు వేద్దాం అనుకుంటుంటే వాళ్ళే సెలబ్రిటీస్ అయిపోతున్నాయి. దానివల్ల సెలబ్రిటీస్ ఓట్లు పడుతున్నాయి, కామనర్స్కి ఓట్లు పడట్లే. ఈ వీక్ కూడా చాలామంది నామినేట్ అయ్యారు. ఎవరెవరు? ఫస్ట్ హరీష్, సెకండ్ ఫ్లోరా సైని, థర్డ్ భరణి, 4th రీతు చౌదరి, 5th ఏమో డెమన్ పవన్, 6th ఏమో మన ఎవరు దమ్ము శ్రీజ అండ్ ప్రియా, ఇమాన్యుయల్, ఇలాగ నామినేట్ అయ్యారు. ఈ వీక్ కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటుందండి. ఫ్లోరా సైని గారు ఆడకపోతే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సుమన్ శెట్టి గారు సేఫ్ అయ్యారని విన్నా, పవన్ కళ్యాణ్ సేఫ్ అయ్యాడని విన్నా. అండ్ మనీష్ అండ్ ప్రియా చూడాలి, మనీష్ అండ్ ప్రియా కూడా నామినేట్ అయ్యారని విన్నాను. సో ఇది అండి ఈ నామినేషన్ లిస్ట్లో. భరణి సంజనా గారు అయితే క్యాప్టెన్ అయ్యారు కాబట్టి ఆమె సేఫ్ అయిపోయింది డైరెక్ట్గా. కానీ సంజనా గారి గేమ్ చాలా బాగుందండి. గేమ్ అనేది అలాగే ఆడాలనిపిస్తుంది, అలాగే ఆడాలి కూడా. వీళ్ళకి ఎవరికి తెలియట్లేదు, పిక్చర్లకి గేమ్ ఎలా పడితే అలా ఆడేస్తున్నారు. సంజనా గారు ఆడేటట్టు ఆడితే కొంచెం బాగుంటుంది. ఆమె కామెడీ చేస్తుంది, సెంటిమెంట్ ఎత్తుంది, ఎమోషన్కి ఎమోషన్ ఎత్తుంది. గేమ్ అనేది అలా ఉంటే ఎంతో బాగుంటుంది. అలాగే ఉండాలి గేమ్ అనేది, ఆ విధంగా వెళ్తేనే బాగుంటాయి. ఈ లాస్ట్ వీక్ అంతా చూస్తే సంజనా గారు, ఇంకా ఈ వీక్ ఎవరు వస్తారో తెలియదు. ఈ వీక్ మన సుమన్ శెట్టి గారు వస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడుతున్నారు. సుమన్ శెట్టి గారు వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అని నా ఉద్దేశం, ఇంకేమీ కాదు. సుమన్ శెట్టి గారు ఆడతారు ఈ వీక్, ఎందుకంటే అతను నిన్న నామినేట్ నుంచి సేవ్ అయినప్పుడు ఎంతమంది క్లాప్స్ కొట్టి ఈవెన్ టీవీ ముందు ఉన్న మేము కూడా ఎంజాయ్ చేసాం, ఆ విధంగా ఉంది. సో సుమన్ శెట్టి గారు మీకోసం వెయిటింగ్, దయచేసి బాగా ఆడండి. ఇంకా నెక్స్ట్ మన భరణి గారు కామనర్స్ నుంచి మన ప్రజెంట్ అయితే ఓనర్ అయ్యారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి నేను మీకు, ప్రతి ఒక్క కామనర్ని ఓనర్ చేయాలి అని ఉద్దేశంతోనూ
అయింది స్టార్ట్ గేమ్. ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరెవరు వెళ్ళారో ఒక్కొక్కరుగా కామనర్స్ లిస్ట్లోకి వెళ్తారు. అంటే ఎవరెవరు సెలబ్రిటీస్ అయ్యారో వాళ్ళందరూ ఓనర్స్ అవుతారు. ప్రజెంట్ బిగ్ బాస్ స్క్రిప్ట్ అదే నాకు తెలిసినంతవరకు అయితే. నేను భరణి గారు అయినట్టుగా నెక్స్ట్ వీక్ ఇంకోళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరు ఓనర్స్ అయిపోవాలి హౌస్కి. ప్రజెంట్ ఎవరెవరు టెనెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఓనర్స్ అయిపోయి ఓనర్స్ లిస్ట్లో ఈ వీక్ ఒకరు వెళ్ళారు కదా, నెక్స్ట్ వీక్ ఇద్దరు, అలా ముగ్గురు. ఇక్కడ బిగ్ బాస్ కూడా ఒక రాస్తారు, మీరు ఓనర్ అవ్వాలనుకుంటే ఇది చేయాలి, అది చేయాలి, ఈ గేమ్ ఈ టాస్క్ విన్ అవ్వాలి, సీక్రెట్ టాస్క్ విన్ అవ్వాలని చెప్తారు నాకు తెలిసి. అలాగా ఓనర్స్ అవుతారు. ఇక ఓనర్స్ కూడా టెనెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరెవరు బాగా ఆడట్లేదో వాళ్ళు టెనెంట్స్గా వెళ్ళిపోతారంట. సో ఇది బిగ్ బాస్ ఇంకా అప్డేట్స్ అనేది నేను మీకు ఇస్తుంటా. దయచేసి నా కూతుర్ని, నా మొహాన్ని నన్ను చూసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నేను కొత్త ఛానల్ పెట్టి 4 రోజులు 5 రోజులు అవుతుంది. నాకు లైక్ కామెంట్ షేర్ చేస్తే నాలాంటి చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అయితే సబ్స్క్రైబ్ చేయండి. చెప్తున్నాను కదా, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ పుణ్యమో మీ దయతోని నాకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎక్కడో ఉండదండి, ఈ కిందకి వెళ్తే ఈ రైట్ సైడ్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసేసి అక్కడ ఆల్ అని ఉంటుంది, అక్కడ ఆల్ కొట్టండి ప్లీజ్ అండి. ఓకేనా అండి? మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మహేష్ వైజాగ్ అని సెర్చ్ చేస్తే సబ్స్క్రైబ్ వచ్చేస్తుందండి. అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దిస్ ఈజ్ యువర్ మహేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండి.